నిన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు? ట్యాంక్ బోల్ ఎండిపోయినాయి, దాని ప్లేస్లో ట్యాంకర్లు తెప్పిస్తున్నాము, బుక్ చేసుకున్న 24 గంటల్లో ట్యాంకర్ వస్తుంది అని చెప్తాడు. సిగ్గు శరం ఉన్నోడు ఇవ్వడని చెప్తాడా? పోయిన 9 ఏళ్ళ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్లో ఒక్కరోజన్నా ట్యాంకర్ బయటకు వచ్చిందా? ఒకటి చెప్పు. రెండవది, ఏనాడైనా బిందెలు ఒక్క బిందె పట్టుకొని ఒక్క ఆడవిల్ల బయటకు వచ్చిందా? చెప్పు. నువ్వు మొగోడవైతే చెప్పు. ఈరోజు చెప్తున్నావు దీన్ని సమర్థించవలసింది పోయి మేము ట్యాంకర్లతో నీళ్ళు పోస్తున్నాము, 24 గంటలు వస్తున్నది అని చెప్తావు. దీన్ని సమర్థించవలసింది పోయి విమర్శిస్తాడా కేసీఆర్ అంటున్నావు. అరే బోసిడికే ట్యాంకర్లతో నీళ్ళు తెప్పీనికి కాదురా, ఓడి బోసిడికి నీకు పరిపాలన ఇచ్చింది. వాడు పోయినోడు ఎడమచేసి చేస్తే నువ్వు కొడిచేసి చేస్తావంట అని నీకు మార్పని కోరుకొని జనాలు ఓట్లు వేసారు. కానీ ట్యాంకర్లు బుక్ చేస్తారు, ట్యాంకర్లతో నీళ్ళు పోపిస్తామని కాదు. ట్యాంకర్లతో బుక్ చేపించి ట్యాంకర్లతో నీళ్ళు వస్తున్నావు అని నువ్వు చెప్తే నీ పరిపాలన ఏ స్థాయిలో ఉన్నదో నువ్వు అర్థం చేసుకో. నువ్వు అర్థం చేసుకో. కేసీఆర్ కాళ్ళ కాడికి నీళ్ళు తెచ్చిచ్చిండు, నువ్వు ట్యాంకర్లతో వస్తున్నావు. నీ పరిపాలన ఎట్లున్నా చూడు. నీ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్, నువ్వు ఫెయిల్యూర్, నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్. చేత కాదు నీకు. ఆ రోజు చెప్పినా, నేను డైరెక్ట్ చెప్పినా. ఏం చెప్పినా? మనోనికి తెలివి లేదు, అడ్మినిస్ట్రేషన్ గురించి తెలియదు, మనోనికి ఏది తెలియదు, దొడ్డి దారిన సీఎం అయిండు అని పదే ఆ రోజు చెప్పినా. ఈరోజు కూడా చెప్తున్నా, మనోడు ఫెయిల్యూర్, సీఎం విషయంలో ఫెయిల్యూర్. అడ్మినిస్ట్రేషన్ తెలియదు, ఎట్లా చేసుకుందామో తెలియదు, పంటలకు నీళ్ళు ఇచ్చేది తెలియదు, రైతు బంధు ఇచ్చేది తెలియదు, రైతు బీమా ఇచ్చేది తెలియదు, 2 లక్షలు రుణమాఫీ చేస్తాడు. చెప్పిండు పోటుగాని లేక ఏం చెప్పిండు? ఇప్పుడు 9 తారీఖు నేను వస్తున్నా, 10 తారీఖు ఇచ్చేస్తా, తెచ్చుకోండి, పొండి తెచ్చుకొని మళ్ళీ పోయిండు అని చెప్పిండు. కేసీఆర్ బిచ్చం వేస్తుండు రైతు బంధు, నేను బరిజాగా ఇంత పెంచిస్తా అని చెప్పినావు. ఏదిరా భోషుడికే చెప్పు. నువ్వు దమ్ముంటే చెప్పు. నువ్వు ఫెయిల్యూర్. ఈరోజు నువ్వు చెప్తున్నావు అంటే ట్యాంకర్లతో నీళ్ళు పోస్తున్నావు, బోల్డ్ ఎండిపోయినాయి అంటే ఫెయిల్యూర్. బోల్డ్ ఎట్లా ఎండిపోయినాయి? ఎవరిని అసమర్థత? చెరువులలో నీళ్ళు లేవు, బోల్రాల నీళ్ళు లేవు, డ్యామ్లలో నీళ్ళు లేవు. ఎవరిని అసమర్థత? ఎవరిని ఫెయిల్యూరు? అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ కాదా? నీ ఫెయిల్యూర్ కాదా? 100% చెప్తున్నా, నీది ఫెయిల్యూరు. నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూరు. నీకు చేత కాదు, పరిపాలన చేసి చేత కాదు, ఆ దమ్ము లేదు, ఆ స్కిల్స్ లేవు నీ దగ్గర. ఒకటే తెలుసు. ఏం తెలుసు? బట్టలు ఇడిపి కొట్టాలి, డైర్ ఇప్పి కొట్టాలి, అంతే. పనికి మళ్ళీ నా కొడుకు, 100% చెప్తున్నా, పనికి మళ్ళీ నా కొడుకు. గిదారా సీఎం మాట్లాడే లెక్కలు అవి. ఎవడు మాట్లాడాలి? బల్ల కాడికి పోయేటోడు, ఎడ్ల కాడికి పోయేటోడు, దూళ్ళ కాడికి పోయేటోడు, అటు పనికి మళ్ళీ వాడు మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? బట్టలు ఇడిచి కొడతా, లాగుల తొండలు ఇడుస్తా, ఇంకేమన్నా ఇడుస్తా. ఇంకిత జ్ఞానం ఉన్నదా? నువ్వు మాట్లాడేటప్పుడు నీ ఇంటి వాళ్ళన్నా సమర్థిస్తారా? ఇప్పుడు నీ భార్య ఉన్నది, నీ కూతురు ఉన్నది, సమర్థిస్తుందా? ఈ డైరెక్ట్స్ ఇది గురించి కొడితే సమర్థిస్తుందా? ఇంత నన్ను ఇంకిత జ్ఞానం లేదా? నీ చుట్టాలన్నా ఎవడన్నా చూసినోడు కూడా అరే ఇటు పనికి మళ్ళీ కూడా సీఎమ్మా ఏంది అని ఆలోచిస్తారు. ఒకటి. రెండవది, నేను మొన్న రీసెంట్గా హైదరాబాద్లో వేరే స్టేట్ అసలు కలిసిన నా ఫ్రెండు, ఉత్తరప్రదేశ్. కలిసి ఏమన్నా ఇక్కడ వచ్చా అంటే గిట్ల వచ్చా అని చెప్పి మాట్లాడితే నేను అడిగిన, యోగి ఎట్లున్నాడే వచ్చా అన్నాడు వాడు. నన్ను అడిగిండు, మావంది ఎట్లున్నా అంటే, మీ వాడు పనికి మళ్ళీ మాట్లాడు. వాడు నవ్వుతున్నాడు. వాడు ఏం మాట్లాడుతుందో తెలియదు, ఏం చేస్తుండో తెలియకొచ్చింది. ఏం మాటలు అవి? గలీజ్ మాటలు. సీఎంకు ఆ కుర్చీకున్న ఉందా తనం ఉన్నదా అంటున్నాడు. ఏం చెప్పాలి? తలకాయ ఏడబెట్టుకోవాలి. నువ్వే చెప్పు, తలకాయ ఏడబెట్టుకోవాలి. ఇప్పుడు తెలంగాణ స్టేటు అని వేరే స్టేట్లలో పోయి చెప్పడానికి సిగ్గు అనిపిస్తుంది. మావోడు రేవంత్ రెడ్డి సీఎం అన్నికి చెప్పడానికి సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే వానికి మాటలు మంచిగా రావు. ఇప్పుడు నువ్వు పీసీసీ ఉన్నప్పుడు మాట్లాడు, ఓకే. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడు, ఓకే. నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాట్లాడు. నువ్వు ఒక సీఎం, తెలంగాణ స్టేట్కు సీఎం, ఈ మాటలు మాట్లాడేది. దాన్ని ఎవరు క్షమించరు. ఖచ్చితంగా చెప్తున్నా, ఫస్ట్ ఆర్ లాస్ట్ ఇది సీఎం. నువ్వు జీవితంలో కూడా కావ్య అతను ముడిచినట్టు ఇది కూడా దొడ్డిదారిని వచ్చింది. అది ఏదో బయలక్కల ఏమన్నా నక్కతోక తొక్కిందంట చూడు, అట్లా తొక్కి వచ్చినావు. దీన్ని సమర్థించరు. నువ్వు చేసే పరిపాలన ఫెయిలూరు.
100% చెప్తున్నా, పరిపాలన ఫెయిల్యూరు. దీన్ని ప్రజలు కూడా గమనించాలి. మనోడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తాడు, నేను ట్యాంకర్తో నీళ్ళు ఓపిస్తే 24 గంటలు వస్తున్నాయని చెప్తాడు. ఫెయిల్యూరా సక్సెస్ ఒకటి చెప్పు. జనాలు దీన్ని అర్థం చేసుకోవాలి, జనాలకి విజ్ఞత వదిలేస్తున్నది.